డేస్ చాలా రెస్టారెంట్స్ కొత్త కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి వేరియస్ లొకేషన్స్‌లా. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్లోజ్ కూడా అవుతున్నాయి. యాక్చువల్లీ ఏమవుతుందంటే రెస్టారెంట్ స్టార్ట్ చేయడము చాలా ఈజీ యాక్చువల్లీ. బికాజ్ మీ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. తర్వాత ఫండ్స్ ఉంటాయి. లోన్స్ అన్నీ తీసుకుంటాము. తర్వాత ఏం చేస్తాం, రెస్టారెంట్ స్టార్ట్ చేయాలంటే వి విల్ హ్యావ్ వన్ ఫుడ్ కన్సల్టెంట్ పెట్టుకుంటాము. స్టార్ట్ చేయడం చాలా ఈజీ. ఈ తర్వాత ఏమవుతుందంటే 1 ఇయర్ బానే నడుస్తుంది. బికాస్ వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది మనకు. సో సెకండ్ ఇయర్ కూడా నడిపియడము, మేనేజ్ చేయడము కూడా బానే ఉంటుంది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ తర్వాత మనకు సస్టైనబుల్ చేయడము పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. దిస్ ఈస్ ఆనంద్ దేశాయ్ ఫ్రమ్ తోయజా సాఫ్ట్‌వేర్. సో మనం ఏం చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ వి స్టార్ట్ ద రెస్టారెంట్, మనం బ్యాక్ ఆఫీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇప్పుడు కూడా. బ్యాక్ ఆఫీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫుడ్ కన్సల్టెంట్ వస్తాడు. వచ్చి మీకు మొత్తం కిచెన్‌ను ఎట్లాగా పర్చేజ్ ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ పెడతారు. వెండర్ ఎలా మేనేజ్మెంట్ చేయాలి చెప్తారు. దెన్ కిచెన్‌లో హౌ యాక్చువల్లీ ద కన్జంప్షన్ హ్యాపెన్ అన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే చాలా ఓనర్స్ సేల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ బ్యాక్ ఆఫీస్‌లో ఏం జరుగుతుంది, ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ కిచెన్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బట్ వీ విల్ ఇగ్నోర్ ఈవెన్చువలీ. అందుకు మేజర్ ప్రాబ్లం ఎక్కడంటే మనము ఇంప్లిమెంటింగ్ బ్యాక్ ఆఫీస్ సిస్టమ్స్, ప్రాసెసెస్, వెండర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, పర్చేజెస్ ఎలా కావాలి, పర్చేజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, తర్వాత స్టాక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఈ స్టాక్ ఇష్యూస్ ఫ్రమ్ స్టోర్ టు కిచెన్ ఎలా ఇష్యూ చేయాలి, దాన్ని అన్ని రికార్డ్ ఎట్లా మెయింటైన్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ అస్ విల్ బి వెరీ మచ్ డిపెండ్ ఆన్ ఎక్సెల్ షీట్. స్టోర్ మేనేజర్ పెట్టుకుంటాము, ఒక ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఓనర్కి లెక్కలు కావాలంటే ఎంత మనకు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం, ఎంత కాస్ట్లో ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నాము, తర్వాత ఎంత మనం కిచెన్లో కన్జ్యూమ్ అవుతుంది, ఎంత వర్త్ ఆఫ్ మెటీరియల్, కాస్ట్ ఇంపార్టెంట్. మెటీరియల్ కన్జ్యూమ్ అవుతుంది, కన్జ్యూమ్ అయిన తర్వాత దానికి తగ్గంగా సేల్స్ అవుతుందో లేదో, దానికి తగ్గినట్టు మార్జిన్స్ వస్తుందో లేదో మాకు ఐడియా ఉంటుంది. దానికి చేయాలంటే లెక్కలు కావాలి. దెన్ యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ పర్చేజెస్ టు P&L వరకు మనకు కంట్రోల్ ఉండాలి. సో ఫుడ్ వేస్టేజ్ ఎంత అవుతుంది, ఇప్పుడు నేను ఇంత ప్రొడక్షన్ చేశాను, ఎంత వేస్టేజ్ అవుతుంది, సో నేను అనుకున్న ప్రొడక్షన్ ప్లానింగ్ సరిగ్గా ఉన్నది లేదా, దీనికన్నిటికీ వీ షుడ్ హ్యావ్ అ బ్యాక్ ఆఫీస్ సిస్టమ్. దట్ ఈస్ ఆల్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ద బ్యాక్ ఆఫీస్ టు హ్యావ్ అ సస్టైనబుల్ రెస్టారెంట్ బిజినెస్. సో ఫర్ దట్ పర్పస్ at Toeja, we are having a Resto ERP, which is an end-to-end restaurant management system from purchases to P&L. It will help you. మీకు ఏం చేస్తుందంటే వెండర్తో పాటు మేనేజ్మెంట్ చేసుకుంటూ, పర్చేజ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, కిచెన్కి ఎంత వర్త్ ఆఫ్ మెటీరియల్ మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, తర్వాత కన్జ్యూమ్ ఎంత అయింది, తర్వాత సేల్ ఎంత అయింది, సో నాకు ఈ రోజు ఇంత కన్జ్యూమ్ అయిందంటే, ఇంత ప్రొడక్షన్ అయిందంటే, ఇంత సేల్ అయిందా లేదు, సేల్ అయితే మిగతాది ఎక్కడ పోయింది, సో మీకు ఇవాళ నాకు ప్రాఫిట్లో ఉన్నానా ఆర్ లాస్లో ఉన్నానా, ఇవన్నీ డేటాను ఒకే చోట్ల సెంట్రలైజ్గా ఒకే ప్లేస్లో ఉండేటట్టు మా సాఫ్ట్వేర్ మీకు హెల్ప్ చేస్తుంది. సో మీకు ఇంకా దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే మాకు మెసేజ్ చేయండి, కాంటాక్ట్ తోయజా సాఫ్ట్వేర్ అండ్ ఫిక్స్ అ ఫ్రీ కన్సల్టేటివ్ డెమో ఆఫ్ అవర్ సాఫ్ట్వేర్. మీకు ప్రతి ఒక్కటి చెప్తాం, ఈ వెండర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, పర్చేజెస్ ఎలా చేయాలి, కాస్టింగ్ ఎలా మెయింటైన్ చేయాలి. సో ఇట్ విల్ గివ్ యూ, మీకు ఈ రోజుకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది తెలుసుకుంటూ మీరేం చేయొచ్చు అంటే యూ కెన్ కంట్రోల్ ద కాస్ట్, మేనేజ్ ఆల్ ద స్టాక్స్ ఇన్ అండ్ అవుట్ ప్రాపర్లీ. దెన్ వేస్టేజ్ మేనేజ్మెంట్ కూడా మీకు సిగ్నిఫికెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఫుడ్ వేస్టేజ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ లాస్. సో మా సాఫ్ట్వేర్ మీకు అక్కడ చాలా కంట్రోల్ ఇస్తుంది. దానివల్ల మీకు ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరుగుతుంది, సేల్స్ కూడా పెరుగుతుంది. అట్లాగే మీరు కంటిన్యూస్గా సేల్స్లో కూడా ఫోకస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఆనంద్ దేశాయ్.